Praise the Lord, praise. Praise the Lord, Mummy. So, actually, నేను ఏమనుకుంటానంటే వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కదా. సో సమ్మర్ హాలిడేస్లో మీకు ఎస్టర్డే నుంచి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. సో ఎస్టర్డే ఐ వెంట్ టు ఆఫీస్, సో ఐ కుడెంట్ మేక్ ఇట్, బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ ఎవ్రీడే మనం ఈ ప్రోవర్బ్స్ని ధ్యానిద్దాం. ఎవ్రీడే ఫైవ్ వర్సెస్ ఉంది. హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దర్ ఇన్ ప్రోవర్బ్స్? 31. సో 31 చాప్టర్స్లో 5 అంటే డైలీ ఓన్లీ 5 అనే కాదు, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు కూర్చున్నాము ఒక 5 వర్సెస్ ధ్యానిద్దాం. అసలు అప్పుడు మనకి దేవుడు ఎలా ఇది నేను వీడియో చేయకుండా కూడా నేను నేర్పించవచ్చు. నేను ఎందుకు వీడియోస్ చేస్తాను నువ్వు చెప్పు? బికాస్ చూసండి మెమరీస్ వ్యూస్ కోసం, మనీ కోసమా? కాదు కదా, ఎవరో చూస్తారని, ఎవరో లైక్స్ చేస్తారని నేను వీడియోస్ చేస్తా మమ్మీ. ఓన్లీ మెమరీ. అండ్ నేను ఫ్యూచర్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డోంట్ నో, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, రైట్? సో డోంట్ నో, maybe you will go somewhere for a hostel also, to hostel for studies, higher studies, like that, right? After నీకు కిడ్స్ ఉంటారు, నీ కిడ్స్ కూడా చూడొచ్చు కదా. ఇవి మా అమ్మమ్మ ఇట్లా మెమరీస్ ఇట్లా అంటే వర్సెస్ ఇలా ధ్యానించేవారు మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఇలా ధ్యానించేవారని వాళ్ళు కూడా లెర్న్ చేస్తారనమాట. ఇలాగా బైబిల్తో మనకి బైబిల్ ఏమి ఇస్తుంది అసలు? బైబిల్ మనకి జ్ఞానం ఇస్తుంది, నాలెడ్జ్ ఇస్తుంది, లర్నింగ్ ఇస్తుంది. ఇంగ్లీష్ బాగా, లేకపోతే తెలుగు, ఇంగ్లీష్, ఎనీథింగ్ బాగా లర్న్ చేయాలి, స్పీక్ చేయాలి. అండ్ జీసస్తో ఎలా స్పెండ్ టైం చేయాలో అలా నేర్పిస్తుంది. అన్నీ వాట్ ఎవర్ మనకి లైఫ్లో ఏదైతే కావాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ బైబిల్ ఉంది. బైబిల్లో ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట. సో బట్ మనం ఏం చేస్తామంటే మొబైల్ చూసుకుంటాం, ఇది చూసుకుంటాం, ల్యాప్టాప్ చూసుకుంటాం, టీవీ చూసుకుంటాం, మనము ఏదో ఒకటి బైబిల్ చూసుకుంటాం, వర్క్ చేసుకుంటాం. our heart tells to work, but our brain tells to read Bible. ఉల్టా చెప్తున్నా. అవర్ బ్రెయిన్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్, అవర్ హార్ట్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఓకే, హార్ట్ అంటే అది మనలో ఉన్న స్పిరిట్ అనమాట. హార్ట్ అంటే ఏంటి? స్పిరిట్ ఈజ్ జీసస్ స్పిరిట్. ఎప్పుడైతే కనుక ప్రతి ఒక్క మనం దేవుణ్ణి అంగీకరిస్తామో అప్పుడు మనలో జీసస్ స్పిరిట్ వస్తుంది. ఆ స్పిరిట్ ఎప్పుడు కూడా ఏదైనా చేస్తుంటే ఆ వర్క్స్ని ఆపి ముందు బైబిల్ రీడ్ చేయంటారు. బట్ మనం ఏమంటాము? అది క్లీన్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి. అవన్నీ ఆ టెంపరీ వాటి మీద సాటిని ఏం చేస్తున్నాడు? మనల్ని అట్రాక్ట్ చేసేస్తున్నాడు. అసలు మెయిన్ ఏదైతే ఉందో దాన్ని చేయకుండా దీన్ని మనల్ని సాటిని వీటి మీద అన్నెసరీ వాటి మీద ఫోకస్ పెట్టేస్తున్నాడు అనమాట. సో బట్ ఇది మనకి స్టెబిలిటీ లేదు ఈ స్పిరిచువల్ లైఫ్ మీద. బట్ జీసస్తో ఉంటూ మనకి ఏమొస్తుంది? ఆ స్టెబిలిటీ అనేది జీసస్ ఇచ్చేస్తారు. 1 డే వస్తుంది. ఆ 1 డే ఇవన్నిటికన్నా మనం దేని మీద ఫోకస్ పెడతాము? బైబిల్ మీద ఖచ్చితంగా పెడతాం. సో మనం ఫస్ట్ డే ఇప్పుడు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేద్దాం. ప్రేయర్. Thank you, Jesus. Thank you, Lord. Thank you for the day. Thank you very much. Thank you to this. Dear Jesus, we are going to read Bible Proverbs, 5 verses. Jesus, we have to learn very properly. We have to learn your words. Jesus, you have to talk with us, Jesus. Please, Jesus, and we have to learn what can we spend the time with you, Jesus. Please, Jesus, and not spend time with Satan, Jesus. Please, Jesus, and సో ప్రోవర్బ్స్ ఫస్ట్ చాప్టర్లో ఎన్ని వర్సెస్ ఉన్నాయి? 7 వర్సెస్ ఉన్నాయి. ఇలా పెట్టుకుంటే ఫస్ట్ చాప్టర్లో ఎన్ని వర్సెస్ ఉన్నాయన్న? ఫస్ట్ చాప్టర్ వర్సెస్ 33.
33. ఓకే, వెరీ నైస్. సో మనం జస్ట్ ఇది రిమెంబర్, ఎప్పుడు టైం దొరికినా సరే మనం ఫైవ్ ప్రాక్టీస్ ధ్యానిద్దాం. అసలు ఆ వర్డ్స్ అసలు ఏంటి, ఎందుకు రాశారు జీసస్? ఈ ప్రోవెబ్స్ని ఎవరు రాశారు? Solomon. సోల్మోన్ రాశారు కదా. I know it. సోల్మోన్, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ సోల్మోన్? Huh? Quality of Solomon, he gets good knowledge because of he wrote this. That's why He is the best. Mummy, you know how I know this? Because the Proverbs of Solomon, every time the Proverbs of Solomon, the Proverbs of they're written in the top, na? They'll learn this from that. సో సోల్మాన్ వద్దులే, నేను వద్దులేనమ్మా, నేను అవసరం లేదు. సో సోల్మాన్ అన్నమాట, సోల్మాన్. ఓకే, ఇప్పుడు మనం 5 చూద్దాం. అసలు చాలా జ్ఞానవంతుడంట సోల్మాన్. బైబిల్ అంతట్లో అసలు అతని ముందు అంత జ్ఞానం, బిఫోర్ కూడా అంత విజ్డమ్ ఉన్న పర్సన్ లేడు, ఆఫ్టర్ కూడా అతను అంత విజ్డమ్ ఉన్న పర్సన్ లేడు. హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ విజ్డమ్లో బెస్ట్ విజ్డమ్ హ్యావ్. హీ హ్యాస్ బెస్ట్ విజ్డమ్ అనమాట. హూ గేవ్ దట్ విజ్డమ్? Jesus. హీ ఆస్క్డ్, హీ డిడ్ విజ్డమ్ కోసం అడిగాడు ఆయన. మిగతావి వెల్త్, కింగ్డము ఇవి అడగలేదు, బట్ విజ్డమ్ అడిగారు. సో ప్రాపర్లీ జీసస్ని అడగడంలో కూడా ఉంటుంది అన్నమాట. నువ్వు ఒకవేళ కనుక మంచి డ్రెస్ అడిగావనుకో ఇచ్చేస్తాడు జీసస్. But we need to tell more proper. You have to think, what is the use of to buy that dress? Nothing. If one time if we were done. Done. Then it will be next time useless. You don't have interest also to wear that again the dress. But if you that's why. So sometimes you see, మనము మన దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంది అనుకున్నాం, మనం అడిగాం కాబట్టి ఇచ్చారు. అది అందుకే కొంతమంది ఏం అడుగుతారు, కార్లు అడుగుతారు, కొంతమంది ఇల్లు అడుగుతారు, కొంతమంది ఆస్తి అడుగుతారు. సో If we get home, if it's own house, it's okay. But if it's rent house, na, we will leave it. You scribbling everywhere. Leave it. Go somewhere. That is no use. We need our own house, and we need to ask Jesus our ownest house. Okay, if you don't have own house also, fine. You have to ask what is the purpose of your life. You have to ask that. You have to be blessed, and you have to bless to others as well. Okay, blessing అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఓకే బాగా రిచ్ పీపుల్ ఉన్నారనుకో, ఎవరో ఇప్పుడు ఆయన డై అయిపోయారు అనుకో, ఏం యూజ్ ఉంటుంది? ఎవరు ఒక 1 day ఉంటారు, ఓకే డై అయ్యారా అంటారు, అయిపోతుంది. కానీ బ్లెస్సింగ్ పర్సన్స్ అంటే బాగా ప్రేయర్ఫుల్ పర్సన్స్ లైక్ పాస్టర్స్, వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడ్డారనుకో, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారనుకో, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళు మరి ప్రేయర్ లైఫ్ వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆయన ద్వారా దేవుడు వాళ్ళని ఏం చేస్తారు, స్పిరిచువల్గా బ్లెస్ చేయబడుతున్నారు కదా. సో ఆయన్ని మిస్ అవుతారు కదా. సో మనము ప్రాపర్గా అడిగేవి కూడా ప్రాపర్గా అడగాలి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ఫస్ట్. తర్వాత అది మనది డిస్కస్ చదువు. ఫస్ట్ వర్డ్స్ ప్రోవర్బ్స్ నేను చదువుతాను తెలుగులో. దావీదు కుమారుడును సొలొమోను రాజైన సొలొమోను సామెతలు. Only this one. ఫస్ట్ వన్, The Proverbs of Solomon. వద్దులే అవసరం. The Proverbs of Solomon of David. సరిగ్గా రీచ్ The Proverbs of Solomon, son of David, king of Israel. What will understand this one? What you got? అంటే సోల్మోన్ ప్రోవెబ్స్ రైట్ చేశారు. డేవిడ్ సన్. అంటే ఆయన క్వాలిటీస్, ఆయన గురించి ఫస్ట్ వర్డ్ అంటే ఆయన గురించి ఎవరు ఈ బుక్ని, ఈ చాప్టర్ని రాశారో, సారీ బుక్ కదా, ఈ బుక్ అంటే ఈ ప్రోవెబ్స్ బుక్ని రాశారో వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు. ఎవరు రాశారు? సోల్మోన్ రాశారు. తర్వాత డేవిడ్ సోల్మోన్ డేవిడ్ సన్. సో సన్ డేవిడ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కింగ్ అయిపోయినప్పుడు డేవిడ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అవ్వలా, చేయలేదు. మరి కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ సారీ అయ్యాడులే, కానీ దేవుడికి
గాడ్కి టెంపుల్ కట్టలేదన్నమాట. కానీ ఎవరు కట్టారు టెంపుల్ అంటే సోల్మోన్ కట్టాడు అనమాట. వై డేవిడ్ కట్టలేదు, సరే ఆ చాప్టర్ వేరు, అది మనం వచ్చినప్పుడు మరలా చదువుదాం. సో ఫస్ట్ వర్డ్లో ఏముందంటే అసలు ఈ బుక్ ఎవరు రాశారో అతని హిస్టరీ గురించి ఉంది. హూ రోట్ దిస్ బుక్? సోల్మోన్. వాట్ ఈస్ హిస్ క్వాలిటీస్? హూ ఈజ్ హీ? He's a wisdom. Okay, that is fine, but here according to the first verse, what he is? He is the Like he wrote the Proverbs. okay, he is the son of David David and kingdom kingdom of of Israel. Israel. Then second word, second read. To know wisdom and instruction, to understand words of insight. అంటే ఈ యొక్క బుక్ యొక్క ఇదేంటంటే ఏం చెప్తున్నారంటే టు నో విజ్డమ్ గురించి నీకు తెలియాలంటే, అండర్స్టాండ్ అవ్వాలన్నా, అండ్ ఇన్స్ట్రక్షన్ టు అండర్స్టాండ్ వర్డ్స్ ఆఫ్ ఇన్సైట్. అంటే ఏంటంటే ఒక వర్డ్ ఉందంటే ఆ వర్డ్ యొక్క మీనింగ్, యాక్చువల్ మీనింగ్. సి బైబిల్లో చాలా వర్సెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి నువ్వు రీడ్ చేసినప్పుడు నీకు ఒకలాగా అండర్స్టాండ్ అవుతుంది, నేను రీడ్ చేసినప్పుడు నాకు ఒక అండర్స్టాండ్ అవుతుంది. సో కానీ ఎవరిది ప్రాపర్ అండర్స్టాండింగ్ రావాలి అని అంటే అది మనకి ఈ బైబిల్ రీడ్ చేయడం ద్వారా ఆ యొక్క విజ్డమ్ని మనకి తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అదే జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును. మనం ఇవి చదివినప్పుడు ఈ ప్రోవర్బ్స్ ఇలా చదివినప్పుడు ఏంటంటే మనకి విజ్డమ్ వస్తుంది అనమాట. అలాగే యాక్చువల్ మీనింగ్ కూడా మనకి అర్థమవుతుంది అని చెప్తున్నారు. మమ్మీ ఇక్కడ నాకు జస్ట్ నాకు అండర్లైన్ ఏం చేయాలో ఇంపార్టెంట్గా అండర్లైన్ చేసుకోవాలి. To receive instruction in wise detail in the righteousness, justice and equity. ఫస్ట్ Equity. ఈక్విటీ అంటే ఏంటంటే నేను తెలుగులో చదువుతా. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. ఇది చాలా ఇంపార్టెంట్, పెట్టుకో అక్కడ రాసుకో ఫస్ట్. ఇదే తీసుకో. టు రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ వైజ్ డీలింగ్ ఇన్ righteousness. This is important. I told you righteousness. Righteousness. Your wish. Which color you want? Righteousness. ఇంకొకసారి రీడ్ చేయి థర్డ్ వర్స్. బాగా ఫోర్స్గా చేయకు, ఫోర్స్గా చేస్తే బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. అలా ఒకసారి చేస్తే సరిపోతుంది మేడం. సో టుడే అవర్ టాపిక్ ఈస్, వాట్ ఈస్ ద టాపిక్? Righteousness. Righteous means it is like whatever the situation, whatever the persons we are dealing, we have to always be stand on right. Righteous. Means మనము సిచ్యువేషన్ ఏమైనా ఎవరెలా ఉన్నా ఎలా ఉన్నా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏమైనా మనం ఆల్వేస్ ట్రూత్ మాట్లాడాలి, ట్రూత్ వైపే స్టాండ్ చేయాలి మనం. అంతేగాని ఆ సిచ్యువేషన్ బట్టి మనము చేంజ్ అయిపోకూడదు, రాంగ్ మాట్లాడకూడదు. అంటే ఈ రైచియస్నెస్కి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని మనం ఫాలో అవుతేనే అప్పుడు మనం రైచియస్నెస్గా ఉన్నట్టు అనమాట. అలా కాకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు నిన్న చెప్పాను లై అంటే ఏమో. లై, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లై? లై అంటే మనము సటాన్ జీసస్ని చీటింగ్ చేయడం. జీసస్నే కాదు, నువ్వు ఎవరిని చీట్ చేసా, నేను మమ్మీ అడిగితే నథింగ్ అని అన్నా, హైడ్ చేశాను. అదేంటది? లై. తప్పు కదా.
అట్లా చేస్తే రిమెంబర్ ఒక్కటి గుర్తుపెట్టుకో ప్రైజీ, నువ్వు లై చేసావు అని అంటే కనుక ఏదైనా సరే ఎప్పుడైనా సరే అది ఎదుటి వాళ్ళకి ఏ హాము ఉండదు, లిజన్ చేసిన వాళ్ళకి ఏ హాము ఉండదు. కానీ ఎవరికి హాము ఉంటుంది? ఎవరైతే లైక్ చేస్తారో అది. అప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే ఏమవుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా చూడు, చిన్నదైనా బిగ్దైనా స్మాల్ అయినా ఎలాంటిదైనా నువ్వు వన్ లైక్ చేసావంటే వన్ బ్లెస్సింగ్ తీసేసుకో. గుర్తుపెట్టుకో, ఎప్పుడు లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పటి వరకు ఎన్ని లైక్ చేసావో అన్ని బ్లెస్సింగ్స్, దానికి రికవరీ లేదు. ఇంకేంతే, రికవరీ అనేది లేదు అసలు, దాన్ని ఏం చేయలేదు. వన్ లైక్ చేసావంటే వన్ బ్లెస్సింగ్ యూ లాస్ట్ వన్ బ్లెస్సింగ్ ఫ్రమ్ జీసస్. ఓకేనా? లైక్ చేయడం అనేది జీసస్కి చాలా 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 యాంగ్రీ వచ్చేది, చాలా కర్స్ చేస్తారు జీసస్. చూస్తారు లైవ్ చూసి 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 ఇక హీఈస్ నాట్ ఎట్ ఆల్. ఎవరైనా సరే మనము లైవ్ చేస్తూ లిసన్ మనము కనుక ఇంకా చేంజ్ అవ్వట్లేదు అనుకో, కర్స్ పెడతారు. ఓకేనా? లైవ్ అనేది ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోకూడదు. ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ ట్రూతే మాట్లాడాలి, ట్రూతే లిజన్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ అవతల వాళ్ళు లైవ్ చేస్తున్నారు అని అనిపించినప్పుడు నువ్వేం చేయాలి? You don't do anything, just listen. Okay, they are lying. Okay, let them, one day they will understand. Okay, so don't argue. You have to argue only one thing, for Jesus only, not for any other silly things. Okay na? The righteous, Jesus బాగా లవ్ చేసేది ఎవరిని అంటే రైచియస్ పీపుల్స్. ఎవరిని? వీ హ్యావ్ టు బి ప్రాక్టీస్ ఫర్ దిస్ రైచియస్నెస్. ఇక్కడ నీతి న్యాయ యథార్థతను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. అలాంటివన్నీ ఈ రైచియస్నెస్గా మనం ఎట్లా ఉండాలి, ఎలా గనక మనము ఇలా వైజ్గా ఉండాలి. టు రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ వైజ్ డీలింగ్, వైజ్గా ఎలా, ఇవన్నీ ఎలా వస్తాయి? ఈ యొక్క ప్రోవర్బ్స్ రీడ్ చేయడం ద్వారా మనకి వస్తుంది. అంత ఆ రైచియస్నెస్ అంటే ఏంటి అనేది కూడా ఈ ప్రోవర్బ్స్లో రోడ్ చేశారనమాట. మనం అవి రీడ్ చేసి అప్పుడు దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. రీడ్ చేసేసి వదిలేయకూడదు, అడాప్ట్ చేసుకోవాలి. ఆ రైచియస్నెస్ ఎట్లా ఉంటుంది, విజ్డమ్ని ఎలా డీల్ చేయాలి, ఒక వర్డ్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ విజ్డమ్ అంతా కూడా ఈ యొక్క ప్రోవర్బ్స్లో ఉంది. సో మనము వాటిని లెర్న్ చేయాలి. మనము ప్రోవర్బ్స్ని రీడ్ చేస్తే చేయొచ్చు అని అంటారు అనమాట. తర్వాత ఇంకోటి పర్లేదు, తర్వాత చెప్పు. To give prudence to simple knowledge and destruction to youth. To give prudence to the simple knowledge and destruction to not distraction Anna, discretion to the youth. Not distraction is different, discretion is different. Okay, యూత్కి కావాల్సినటువంటి నాలెడ్జ్ రావాలన్నా, వాళ్ళు ఎట్లాంటిదైనా సరే వాళ్ళకి మంచి జ్ఞానం విజ్డమ్ కావాలన్నా అవన్నీ కూడా ఇది ఎందులో ఉన్నాయంట, ఇందులో ఈ ప్రోవర్బ్స్లో రోడ్ చేశారనమాట. చెప్పు. Let the wise hear and increase in learning, and the one who understands obtain guidance. ఇంకోసారి చదువు. Let the wise hear and increase in learning, and one who understands obtain గైడెన్స్. స్టాప్ చేసినప్పుడు గైడెన్స్. ఎవరైతే కనుక లిజన్ చేస్తారో, హియర్ అంటే లెట్ ద వైజ్ హియర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ లెర్నింగ్. ఇవి ఈ ప్రోవర్బ్స్ రీడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లెర్నింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. లెర్నింగ్ ఇంక్రీజ్. అలాగే ఎవరైతే కనుక వాటిని అండర్స్టాండ్ చేసుకుంటారో, అండర్స్టాండ్ చేసుకుని వాటిని అడాప్ట్ చేసుకోవడం కూడా. ఆప్టైన్ అంటే అడాప్ట్ అనమాట. ఆప్టైన్ అంటే అడాప్ట్ అంటే
యాక్సెప్ట్ మనం మన లైఫ్కి అప్లై చేసుకోవడం కింద వస్తుంది. ఆప్టైన్ గైడెన్స్. ఓకే, లెట్ ద వాయిస్ హియర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ లెర్నింగ్. మనం ఎప్పుడు నీకు చెప్తాను ఇదే కదా, ఎప్పుడు కూడా మనం దేని మీద ఫోకస్ పెట్టాలి? లెర్నింగ్, లెర్నింగ్, లెర్నింగ్. ఆల్వేస్ హియర్ ఇన్ ద స్పిరిచువల్లో కూడా లెర్నింగ్కి మనము ప్రయారిటీ ఇవ్వాలి. స్టడీస్లో కానీ ఎప్పుడు కూడా 1 minute మన లైఫ్లో టైం అట్లా వెళ్ళిపోకూడదు. 1 అందరికీ minute అన్నా 1 second అన్నా వెళ్ళిపోకూడదు. మనం అందరికి 24 hours టైం ఉంటుంది కదా. నీకు ఎన్ని అవర్స్ టైం ఉంది? 24, మమ్మీకి ఎంత టైం ఉంది? 24 hours. ఓకే, సీఎంకి ఎంత టైం ఉంది? 24. పిఎంకి ఎంత ఉంది? సీఎం అంటే ఏమంటే చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి, మీ ప్రిన్సిపల్ మ్యామ్కి, సైంటిస్ట్లకి, మళ్ళా మంచి అథ్లెట్స్ అంటే బాగా ప్రాక్టీస్ చేస్తారు కదా, మన గేమ్స్ ఆడతారు బాగా ప్రాక్టీస్ వాళ్ళకి. ఒకవేళ మీ క్లాస్లో టాపర్ ఉన్నారు, ఎవరు సభా కదమని వచ్చింది, ఆ సభకి ఎన్ని అవర్స్ ఉంటుంది? 24. అందరికీ 24 hours కదా. కానీ ఎవరైతే ఆ 24 hours ఎలా యూటిలైజ్ చేసుకుంటారో అనే దాని మీదే వాళ్ళ బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు 24 hours ప్లేయింగ్కి వాడుకున్నావు అనుకో, అదే ఉంటుంది. What is the use? If నేను 2 hours నేను ఎవ్రీ టైం ఆడతాను కదా, అలా ఆడుకుంటే ఓకే టైం ఉంటుంది ప్రతిదానికి. 24 hours దేనికి ఒక్కొక్క కొంత ఈటింగ్ టైం ఉంటుంది, కొంత ప్లేయింగ్ టైం ఉంటుంది, ప్రేయర్ టైం ఉంటుంది, ఫ్యామిలీ టైం ఉంటుంది, వర్క్ టైం ఉంటుంది. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. నువ్వు కంటిన్యూస్గా చదవమంటే చదువుతావా? చదవలేవు కదా. సో అన్నిటిగా. కానీ ఎవరైతే ఎక్కువ ఫోకస్డ్గా స్టడీస్ మీద ఫోకస్ పెడతారో వాళ్ళు టాపర్లో ఉంటారు. ఇప్పుడు మంచి మంచి ర్యాంక్స్ వస్తాయి కదా, టాపర్, క్లాస్ ఫస్ట్ అని, జేఈ ఫస్ట్ అని, ప్రివిలైటీలో ఫస్ట్ అని. ఇప్పుడు నువ్వు డాక్టర్ చదువుతారన్నావు, డాక్టర్కి ఇంత బుక్స్ ఉంటాయి. సడన్గా ఇంత బుక్ ఇచ్చేసి చదవమని చెప్తావా? డాక్టర్ కాదు, టీచర్ లేకపోతే డాక్టర్. ఇంత బుక్స్ ఇచ్చేసి రీడ్ చేసేయమంటే రీడ్ చేస్తావా? కానీ స్లోగా ఫస్ట్ ఇంత బుక్ రీడ్ చేయాలి, తర్వాత ఇంత బుక్ రీడ్ చేయాలి, తర్వాత ఇంత బుక్, తర్వాత ఇంత బుక్, తర్వాత ఇంత బుక్. మరి ఇప్పుడు నువ్వు రీడ్ చేయకూడదు అనుకో, నువ్వు ఎంత బుక్ రీడ్ చేయకపోతే ఇంత బుక్ ఎలా రీడ్ చేయగలుగుతావు? అవ్వదు కదా. ఎవ్రీడే ఏం చేయాలి? నీకేం చెప్తుంది మమ్మీ ఎవ్రీడే? వన్ టైమ్ వన్ బుక్, ఇలా బుక్. ఈ సమ్మర్లో ఎక్కువ మనం దేని మీద ఫోకస్ ఉండాలి? గేమింగా, అవుటింగ్కి వెళ్ళటాలా, తిరగటాలా, ఊర్లు వెళ్ళడాలా? నో. దేని మీద? ప్రోవెబ్స్ అంతా కూడా మనం ఫోకస్డ్గా ఏం చేసేయాలి? లెర్న్ చేయాలి. అలాగే మిగతా బుక్స్ మీద కూడా మనము ఫోకస్డ్గా, హిందీ, మరాఠీ ఎక్కడైతే ల్యాగ్ ఉన్నావో వాటి మీద మనము ఫోకస్. ఓకేనా? సరే, ఇది టుడేకి 5 అయిపోయాయి కదా. ఒకసారి 5 మొత్తం 5 వర్సెస్ రీడ్ చేయి. The Proverbs of Solomon, son of David, king of Israel. To know wisdom and instruction, to understand words of insight, to receive instruction in wise dealing, in righteousness, justice and equity, to give prudence to simple knowledge and discretion to the youth. Let the wise hear and increase the learning, and the one who understands obtain guidance. 5 చదువుదామా? 6, 7 ఇక్కడ వరకు ఉంది కదా ప్రైజ్. ఈ 7 వరకు రీడ్ చేద్దామా? ఎందుకంటే ఇక్కడ ఏదో ఉంది కదా, ఈ 7 వరకు రీడ్ చేద్దాం. రీడ్ 2 అవి 2 కూడా రీడ్ చేద్దాం. To understand a proverb and saying the words of wise and their riddles, the fear of Lord. 6 ఏమని చెప్తున్నారంటే, టు అండర్స్టాండ్ అ ప్రోవెబ్ అండ్ ఏ సేయింగ్, ద వర్డ్స్ ఆఫ్ ద వాయిస్ అండ్ దే రిడిల్స్. చెప్తావు కదా నువ్వు, రిడిల్స్ అడుగుతూ ఉంటావు. ఎవరైనా ఆన్సర్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? ఫస్ట్
నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కావాలి. ఆ విజ్డమ్ ఎట్లా వస్తుంది? జీసస్ జీసస్ దగ్గర. ఆ జీసస్ అంటే ఏంటి? బైబిల్. ఈ యొక్క మెయిన్ ఈ ప్రోవర్బ్స్ నువ్వు రీడ్ చేస్తే ప్రాపర్గా రీడ్ చేయడం వేరు, ఆ స్క్రిప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడం డిఫరెంట్. రీడ్ చేయడం అంటే మామూలుగా రీడ్ చేసేయడం, కానీ అది అండర్స్టాండ్ చేసుకుని అలాగ మనం లైఫ్లో ఉంటున్నామా లేదా అనేది మనల్ని కరెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు జీసస్ కూడా హ్యాపీ ఫీల్, వావ్ షీఈస్ ఒబేయింగ్ టు మీ, షీఈస్ లిజనింగ్ టు మీ అని నీకు అప్పుడు ఏమిస్తారు? గుడ్ నాలెడ్జ్ ఇస్తారు. ఈ ప్రోవర్బ్స్లో పేరెంట్స్తో ఎలా బిహేవియర్ చేయాలో చెప్తారు, టీచర్స్తో ఎలా బిహేవ్ చేయాలో చెప్తారు, ఎప్పుడైనా సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలో చెప్తారు, అలాగే ఎలాగ అదర్స్కి ఎలా హెల్ప్ చేయాలో చెప్తారు, ఎవరెవరికి హెల్ప్ చేయాలో కూడా చెప్తారు. అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట, ఈ ప్రోవర్బ్స్లో ఉన్నాయి. సో అదే చెప్తున్నారు. మనము మళ్ళీ ఇంకొకటి అసలు ఒక సిచ్యువేషన్, ఒక రిడిల్స్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా అలాంటి జ్ఞానం కూడా మనకి ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట. అదే చెప్తున్నారు. చదువు ఇంకో 6 ఇంకోసారి. To understand a proverb and a saying, the words of wise and their riddles. Last 7. The fear of Lord is beginning of knowledge. The fools despise wisdom and instruction. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ చేసి అండర్లైన్ చేసుకో. What Lord? సెవెంత్ Lord. మొత్తం రైట్ చేయి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. రైట్. ఇది మెమరీ వర్స్. Oh, memory verse, mommy. ది ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. మనకు అన్నిటికన్నా ఏది ఇంపార్టెంట్ అని నీకు తెలుసు? నాలెడ్జ్ అని తెలుసు కదా. ఆ నాలెడ్జ్ ఎట్లా వస్తుంది అంటే, నాలెడ్జ్కి అసలు బిగినింగ్ ఏంటి? నాలెడ్జ్ అంటే నాలెడ్జ్లో కూడా లెవెల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పాస్ అవుతారు, ఇంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏమవుతారు? 50% తెచ్చుకుంటే, ఇంత నాలెడ్జ్ ఉంటే 75, ఇంత నాలెడ్జ్ 100%, ఇంత నాలెడ్జ్ ఉంటే టాప్ ర్యాంకర్, ఇంత నాలెడ్జ్ ఉంటే స్టేట్ ఫస్ట్, ఇంత నాలెడ్జ్ ఉంటే ఇండియా ఫస్ట్, అలా వస్తారు కదా. సో నాలెడ్జ్లో కూడా ఏముంటాయి? లెవెల్స్ ఉంటాయి. అందుకనే కదా అందరికి ఒకటే మార్క్స్ ఎందుకు రావు? నీకు ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, నీ ఫ్రెండ్కి ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ని ఏం చేసుకోవాలి? అలా వదిలే, ఎలా చేయకు, అంత బాగా చేయకు. లైట్గా చేసావు కదా, చూడు ఎట్లా అయిపోతుంది. లైట్గా చేస్తే చాలు, ఎక్కువ చేస్తే మరి చిరాకుగా ఉంటుంది. ఓకేనా? ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్లో ఏముంటాయి? లెవెల్స్ ఉంటాయి. నీకు ఇంత ప్రతి ఒక్కరికి ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చేసి దేవుడిగా వదిలేస్తారు. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది ఎవరి హ్యాండ్లో ఉంటుంది? జీసస్ హ్యాండ్. ఇప్పుడు నీకు ఒక నాలెడ్జ్ ఇచ్చారు, నాకు ఒక నాలెడ్జ్ ఇచ్చారు. నా నాలెడ్జ్ ఎప్పుడు? నా నాలెడ్జ్ ఎవరి హ్యాండ్లోనే కదా ఉంటుంది, ఎవరి హ్యాండ్లో వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు కాలేజ్ టాపర్స్ ఏమని చేస్తారు? వాళ్ళ నాలెడ్జ్ని స్లో ఇంక్రీజ్ చేసుకుంటారు. అలా ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట? మనము జీసస్కి ఫియర్ అవ్వాలి. జీసస్కి ఫియర్ అవ్వడం అంటే ఏంటి? భయపడిపోవడం కాదు. ఏం చేయాలి అంటే జీసస్ కమ్స్ వి హావ్ టు ప్రే. జీసస్కి ఫియర్ అవ్వడం అంటే ఏంటంటే, ఇప్పుడు మమ్మీకి భయపడ్డావు అనుకో ప్రెజీ, ఏం చేస్తావు నువ్వు? మమ్మీకి భయం వచ్చింది అంటే నువ్వు భయం అని నీకు ఎలా చెప్తావు? నువ్వు మా మమ్మీ అంటే భయం అని చెప్తావా? లేకపోతే నువ్వు ఎలా చూపిస్తావు మమ్మీకి భయం అని? మమ్మీ చెప్పింది ఏం చేస్తావు? లిజన్ చేస్తావు, అంతే కదా. ఆ మమ్మీ ఏదైతే చెప్తుందో అది లిజన్ చేస్తావు, అదే చేస్తావు. మమ్మీని ఇంప్రెస్ చేయడానికి చూస్తావు, అదే కదా చేస్తావు. అదే జీసస్ కూడా చెప్తున్నారు. జీసస్కి ఫియర్ అవ్వాలి. ఫియర్ అవ్వాలంటే ఆయన ఇచ్చిన ఆ కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, 10 కమాండ్మెంట్స్, వాటికి ఒబే అవ్వటము, రైచియస్నెస్గా ఉండడము, పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం. ఆయన ఏవైతే కనుక చెప్పారో అవి మనం ఏం చేయాలి? చేసినప్పుడు దాన్నే మనం భయపడటం అంటాం కదా. భయపడటం అని అలా కాదు, ఫియర్ అవ్వడం కాదు. ఎవరికైనా ఫియర్ అయితే ఏం చేస్తారు? వాళ్ళు చెప్పింది లిజన్ చేస్తారు, వాళ్ళ కమాండ్మెంట్స్ని ఫాలో అవుతాం. మీ టీచర్కి ఫియర్ అవ్వాలంటే నువ్వేం చేస్తావు? ఆవిడ చెప్పినవన్నీ లిజన్ చేసి ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతావు కదా. సేమ్ జీసస్ కూడా అదే. అలా ఎప్పుడైతే మనం జీసస్కి
ఫియర్ అవుతామో అప్పుడు మన నాలెడ్జ్ అది స్టార్టింగ్ బేస్ లెవెల్ అన్నమాట. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. ఇందులో కూడా 2 టైప్స్ ఉన్నారు. ఫూల్స్ ఉంటారు కదా వాళ్ళు, అంటే అసలు ఫూల్స్ నాలెడ్జ్ అలా చెప్తారు తెలుసా. ఎవరైతే కనుక నాలెడ్జ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని మనం జీసస్కి ఒబే అయ్యి జీసస్ చెప్పే వాటిని ఫాలో అయ్యి నాలెడ్జ్ని పొందుకుంటారో వాళ్ళు గుడ్. ఫూల్స్ అంటే కేర్ చేర్చుడు, జీసస్ చెప్పినవేవి కేర్ చేయకుండా, జీసస్ ప్రేయర్ చేయకుండా, బైబుల్ రిలీజన్ చేయకుండా అసలు సరిగ్గా ఉండరు. వాళ్ళెవరు? ఫూల్స్. వాళ్ళకి గుడ్, ఫూల్స్కి గుడ్ నచ్చుతుందా, లైక్ అవుతుందా? ఫూల్స్ డజంట్ లైక్ గుడ్ ఆర్ గుడ్ పీపుల్ ఆల్సో. So that's why I'm telling you, if someone doesn't like you, means it's not your fault. It is their fault. Their fault. It's not like that everyone likes you. Only Mummy Papa likes you. It's not like that. Yeah. Always try to impress Jesus, not others. Mm. They are not liking us, they are not playing with us, they are not friendship, they are making friendship with us. Okay, let it be. That is their fault, not your fault. Always try to spend time with Jesus, then you will get good friends without asking also. Okay, you got it now? Yeah. Fools doesn't like Jesus. Jesus words also. If they don't know Jesus, if we are telling about Jesus also, they don't listen, they don't care, they don't fear about Jesus. They are fools. How you want to be fool? Okay, then fast one time read chesese close chestunna. The proverb of Solomon, son of David, king of Israel, to know wisdom and instruction, to understand words of insight, to receive instruction in wise dealing, in righteousness, justice, and equity, to give prudence to simple knowledge and instruction to the youth. Let the wise hear and increase in learning, and one who understands obtain guidance. To understand a proverb and saying, the words of wise and their riddles. The fear of the Lord is the beginning of knowledge. Fools despise wisdom and instruction. Praise, closing praise. Mommy, closing prayer you just say because Which thank you, Jesus. Thank you, Lord. Thank you for the day. Thank you, Venus. Thank you for letting us. Thank you for making us learn everything that you said, Jesus. Thank you for talking with us. And thank you for making us learn. You have to follow the rules of what you gave, Jesus. Please, Jesus, in the name of Jesus, I pray. Amen. నువ్వు ఎట్లా